రద్దు చేసినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కాశ్మీర్ ప్రజానికం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంది, చట్టసభ ఎన్నికలు నిర్వహించుకుంది. దాంతోపాటు ఈ భారతదేశంలో దళితులకి గిరిజనులకి దేశమంతా రిజర్వేషన్లు అమలు జరుగుతూ ఉంటే ఆ ఒక్క కాశ్మీర్లోనే అమలు జరగనటువంటి ఒక చరిత్ర ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉంటే ఈ 370 అధికరణ రద్దు ద్వారా అక్కడ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలు చేసేటువంటి చర్యకి ప్రక్రియకి పునాది వేసినటువంటి ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ తర్వాత 370 అధికరణ తీసిన తర్వాత కాశ్మీర్లోకి పర్యాటకులు వస్తూ ఉన్నారు, వ్యాపార సంస్థలు వస్తూ ఉన్నాయి, వాణిజ్య సంస్థలు వస్తూ ఉన్నాయి, పారిశ్రామికరణ జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి, ఉత్పత్తి పెరుగుతూ ఉన్నది, ఆదాయం పెరుగుతూ ఉన్నది, టూరిజం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, నార్మల్సీ ఏర్పడ్డది. ఇది అంగీకరించలేనటువంటి వాళ్ళు, దీన్ని ఓర్వలేనటువంటి వాళ్ళు, దీన్ని స్వీకరించలేనటువంటి వాళ్ళు ఏ రకంగా అయినా సరే అది దెబ్బతీయాలి. ప్రపంచానికి ఇక జమ్మూ కాశ్మీర్ యొక్క వాదన అనేది ప్రత్యేకంగా లేదు, అది భారతదేశం అంతర్భాగం అయిపోయింది అన్న అభిప్రాయం బలంగా పెరుగుతున్నటువంటి నేపథ్యం సందర్భంలో పర్యాటకులను ఎంచుకొని ఆ పర్యాటకులలో మరీ హిందువులనే ఎంచుకొని చంపినటువంటి ఒక సందర్భం ఈ పహల్గామ్ యొక్క ఉదంతం. దానికంటే ముందు పుల్వామా యొక్క ఉదంతం కూడా జరిగింది. అప్పుడు వీర జవాన్లని మైన్స్ పెట్టి కాల్చేసినటువంటి సంఘటన. దానికంటే ముందు అక్రమంగా చొరబాటుదారుల ద్వారా ప్రవేశించినటువంటి ఒక సందర్భం కూడా కనబడ్డది. కానీ సందర్భం వచ్చినప్పుడల్లా, పాకిస్తాన్ తప్పు చేసినప్పుడల్లా, ఉగ్రవాదులు అనేక రకాల సంఘటనలకి మన దేశాన్ని కేంద్రంగా చేసుకుని బాంబు దాడులకు పాల్పడ్డప్పుడల్లా తిప్పి కొట్టడమే కాకుండా, బుద్ధి చెప్పడమే కాకుండా, కోలుకోని రీతిలో తరిమి కొట్టేటువంటి ఏకైక ప్రధాని మన యొక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఇది మన బీజేపీ అని చెప్పడల్లా, లేదా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం సమర్థించడల్లా, అనేక రకాల అణ్వాయుధాలు కలిగినటువంటి దేశం ఈరోజు పాకిస్తాన్. దాంతోపాటు మారణాయుధాలు కలిగినటువంటి ఒక దేశం పాకిస్తాన్. F-16 లాంటి యొక్క మిసైల్స్ ని పొందినటువంటి దేశం పాకిస్తాన్. అన్ని ఉండగా కూడా వాళ్ళు క్షిపణులు పేలుస్తా ఉన్నా కూడా అది ఆకాశంలోనే మట్టు పెట్టేటువంటి రీతిలో తిప్పి కొట్టినటువంటి సుదర్శన చక్ర గాని, అగ్ని గాని, ఇతర బ్రహ్మాస్త్రాలు గాని కలిగి ఉన్నటువంటి దేశం స్వయంగా మన దేశంలోనే ఉత్పత్తి చేయడం కాకుండా మేక్ ఇన్ ఇండియా ద్వారా, మేడ్ ఇన్ ఇండియా ద్వారా ప్రపంచానికే మనం కావాల్సినటువంటి యొక్క డిఫెన్స్ పరికరాల్ని అందించేటువంటి స్థాయికి, స్థితికి ఎదిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి భారతదేశాన్ని దెబ్బతీయాలని చెప్పని ఒకవైపున పాకిస్తాన్, ఒకవైపున చైనా యొక్క సహకారంతో టర్కీ లాంటి ఒక దేశం యొక్క అవకాశాన్ని తీసుకొని ఆ యొక్క ఎయిర్ బేస్ స్థావరంగా చేసుకుని కొట్టినా కూడా మనం కొట్టొచ్చినట్టుగా తిప్పి కొట్టినటువంటి ఒక దేశం భారతదేశం. ఇది వివరించాలి, ఇది తెలియజెప్పాలి. అందుకనే తిరంగా యాత్ర తిరంగా యాత్ర కూడా ఇలాగే కమిటీ చేశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా, బీజేపీ అని పెట్టకుండా సాధారణ సామాన్య పౌరులను పిలిచి మూవెన్నెల జెండా చేతబట్టి పదం పాడుదాం, కథం కలుపుదాం. అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రీజన్, రిలీజన్, ఇండియా ఇస్ వన్, విల్ బి వన్, షెల్ బి వన్ అని చెప్పే ప్రతి భారతీయుడిని కూడా కలిపి నడుపుదామని తిరంగా యాత్ర అని చెప్పని మనం చెప్తాం. అది మండలంలో కూడా జరగాలి, గ్రామంలో కూడా జరగాలి. దేశభక్తి అనేది ఎట్లాంటిదో చూపాలి, చాటాలి. కాబట్టి మన యొక్క పార్లమెంట్ సభ్యులను ఎంపిక చేసి, ఒకవైపున కాంగ్రెస్ ఆయన్ని పంపొద్దన్నా, ఇంకొక పార్టీ ఈమె ఎందుకు పంపాలనుకుంటున్నారన్నా, వీళ్ళందరూ భారతీయులు, చట్టసభ సభ్యులు కాబట్టి భారతదేశం కొరకు వీళ్ళు మాట్లాడాలి, భారతదేశం కొరకు వీళ్ళు వెళ్ళి చెప్పాలి అని చెప్పి ఒక కార్యాచరణ ఇచ్చి ప్రపంచ దేశాలకు పంపి ఈరోజు పాకిస్తాన్ ని పూర్తిగా ప్రపంచంలోనే ఏకాకి చేయడమే కాకుండా భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఆ యొక్క సింధు జలాల యొక్క ఒప్పందం యొక్క రద్దు కూడా
సమర్థనీయమే అని చెప్పని ఈ యొక్క బృందాలు చెప్పాయి. అసదుద్దీన్ నోట భారత్ మాతాకి జై అనిపించింది. అసదుద్దీన్ నోట భారతదేశం కొరకు మాట్లాడేటట్టుగా చేసినటువంటి చరిత్ర ఈరోజు మనకు కనబడుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ ఏకాంగైంది. కమ్యూనిస్టులు ఇంకా ఎక్కడో కూలినటువంటి విమానాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏనాడైనా కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ దేశం యొక్క సమైక్యత సమగ్రతలకి భంగం కలిగిస్తున్నటువంటి శక్తుల పట్ల కానీ, వ్యక్తుల పట్ల కానీ, సంస్థల పట్ల కానీ కఠినంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఈ వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ, నిజామాబాద్లో కానీ, ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి పౌరుడు కానీ ఎప్పుడు కూడా చూడలేదు, ఎప్పుడు కూడా వినలేదు, ఎప్పుడు కూడా తెలియదు. అంటే కారణం ఈ యొక్క కమ్యూనిస్ట్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఏం మాట్లాడతారో మనందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు ఈరోజు పూటకు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అట్లాంటి యొక్క కమ్యూనిస్టులని, కాంగ్రెస్లని కడదేర్చే విధంగా ప్రజల్లో వివరించాలన్నటువంటి ఆలోచన కొరకు దానికి మీరు ఏమేమి పని చేయాలన్నటువంటి విషయాల కొరకు ఏర్పాటు చేసినటువంటి కార్యశాల అని చెప్పండి మనం చెప్తాం. అంతేకాదు ఈసారి మొట్టమొదటిగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తర్వాత జనాభా లెక్కలు ప్రతిసారి కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్న పేరు మీదతో పాటు దారిద్ర్య రేఖకు దిగువనున్నారా, ఎగువనున్నారా అన్నటువంటి ఆధారంగానే జనాభా లెక్కలు జరిగేవి స్వాతంత్రం వచ్చినప్పుడు. కానీ ఈసారి మొట్టమొదటిగా ఆ జనాభా లెక్కల్లో బలైన వర్గాలు ఎవరు? బలైన